నేను సాధారణంగా వీడియో అంతా రికార్డ్ అయిన తర్వాత దాంట్లో పెట్టిన అంశాలను బట్టి థంబ్‌నెయిల్‌కి ఎలాంటి టైటిల్ బాగుంటుంది అని ఆలోచిస్తానండి. అలా ఆలోచించగా చకగా ఈ వీడియోకి అద్భుతమైన టైటిల్ దొరికింది నాకు. 'వంది మాగాధములు'. 'వంది మాగా అధములు'. భళ జయీ భవ విజయీ భవ రాజాధిరాజ, రాజగంభీర, రాజమార్తాండ, అమెరికా సామ్రాజ్య నేత శ్రీ 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 డొనాల్డ్ ట్రంప్ మహారాజ్ బహుపరాక్ బహుపరాక్. వంది మాగధులు. వంది మాగధి. మాగధిలో దాగి వస్తుందా లేదా చెప్పండి. అదే డౌట్ వచ్చేసి అర్జెంటుగా నా రెఫరెన్స్ పుస్తకానికి వెళ్ళాను. శబ్దరత్నాకరము, సంపూర్ణ నిఘంటువు మరియు అనుబంధం, కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు, 1827 నుంచి 1892 వరకు నివసించారు ఈయన. అద్భుతమైన పుస్తకం అండి. ఇట్స్ ఎ గుడ్ రెఫరెన్స్. ఇందులో కేవలం నిఘంటువు అంటే డిక్షనరీ కాకుండా ఇంకా అనుబంధాలు ఉన్నాయి. పురాణ నామకోశం, పర్యాయ పదకోశం, వ్యుత్పత్తి అర్థకోశం, పారిభాషిక పదకోశం, నానార్థ కోశం, రూపాంతర కోశం, ప్రకృతి వికృతి రూపకోశం, వికృతి ప్రకృతి రూపకోశం, వ్యాకరణ పదకోశం, ఛందోపద పద్య లక్షణ కోశం, ఏకాక్షర పదకోశం, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇందులో. ఎనివే, వంది మాగధులు ఈ వీడియో రికార్డ్ చేయడం కోసం వంది మాగధుల గురించి పరిశోధిస్తూ కొత్త విషయం ఒకటి తెలుసుకున్నాను. వంది అనేవాడు రాజు ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఈ రాజు కంటే ముందు పరిపాలించిన రాజుల గొప్పతనం స్తోత్రం చేస్తాడట. అప్పుడు రాజుగారు విని, అరే నా ముందు రాజులంతా ఇంత గొప్పగా చేశారు, వాళ్ళలాగా నేను సరిగ్గా చేయాలని చెప్పి తను ఏమైనా పొరపాట్లు చేసేటట్టుంటే సరిదిద్దుకుంటాడట. మాగధి అనేవాడు పూర్వరాజులతో సంబంధం లేకుండా రాజు చేసిన గొప్పతనాన్ని మాత్రం స్తోత్రం చేస్తూ ఉంటాడట. సో వీళ్ళిద్దరూ ఉండాలి, వంది మాగధి ఇద్దరు ఉండాలి. దాట్ పార్ట్ ఐ నో. నాకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే వంది మాగధులు వైశ్య పుత్రుడికి క్షత్రియ స్త్రీకి పుట్టిన సంతానం అట. Who knew? Of all these places, ముప్పాళ్ళ రంగనాయకం రాసిన రామాయణ విషవృక్షంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఎనీవే, రామాయణంలో పిడకల వేట ఆపేసి ఈ పాటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఈ వీడియో వంది మాగధులు, ట్రంప్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్న వంది మాగధుల గురించి. President, your first 100 days has far exceeded that of any other presidency in this country. Ever. Never seen anything like it. Thank you. Never, ever. Never seen anything like this. Really, I also didn't see anything like this. There are so many hilarious bits like this అండి. CNN Anderson Cooper ఆయన కంపైల్ చేసాడు ఇది మొత్తం ఒక సెట్గా. ఇది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది 2-3 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో తొంత అనమాట ఇది. We played you some of the president's cabinet meeting at the top of the broadcast tonight. What we didn't show you was the fawning praise that just about every cabinet secretary makes sure to give President Trump. Here's a small sampling. He's actually doing the things that he promised that he would do. And Mr. President, it's been an honor to be a part of it for the past 100 days. Mr. President, the last 4 years, the world experienced a total lack of zero leadership under Biden. And then we've had 100 days of your leadership with respect, with strength. President, your first 100 days has far exceeded that of any other presidency in this country. Ever. Never seen anything like it. Thank you. President Trump, in your first term, when I had a chance to work with you as governor, you were courageous. The thing that's empowering this amazing group of people around this table, and you've probably assembled the greatest cabinet ever, is that this time you're not just courageous, you're actually fearless. And it went on from there. I'm not going to share the whole thing, but I do want to point out that this is not the first time we have seen and heard this from Mr. Trump's cabinet. It happened the last time they met in front of cameras as well. And the honor and respect we have for each other is a reflection of you and your leadership. You were overwhelmingly elected by the biggest majority. At the Trump EPA, we're going to make you proud. President, thank you for your leadership at the border. We are going to revitalize and make shipbuilding and maritime great again, all just this week under your leadership, Mr. President. So it's worth pointing out that this is not the norm in prior administrations, Republican and Democratic alike.
అన్నా యాండర్సన్ అన్న, ఇది అమెరికాలో సాధారణంగా జరగదేమో కానీ నార్త్ కొరియాలో నిత్యం జరిగే తంతేనన్నా ఇది. యా, దిస్ ఇస్ నాట్ ద నార్మ్. మీకు వాళ్ళ పేర్లు తెలియకపోతే వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, డగ్ బర్గమ్, ప్యామ్ బాండి అటార్నీ జనరల్, మైక్ వాల్స్, he just fired him, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అగ్రికల్చరల్ సెక్రటరీ రాలిన్స్, అలాగే ఈపీఏ సెక్రటరీ జింకీ, క్రిస్టినో హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ. సో వీళ్ళందరూ, ఈ మంత్రులందరూ ఉండగా ఇంకా వంది మాగధులు ఎందుకు వీళ్ళకి? అలాగని వంది మాగధులకి అది వాళ్ళకు కూడా వైట్ హౌస్ లో సౌకర్యాలు కల్పించాడండి. ఎలా అంటే క్యారలైన్ లెవిట్ ట్రంప్ కి స్పోక్స్ పర్సన్. ఆవిడేం చేసింది, మాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సెపరేట్ గా Q&A ఇచ్చి వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పింది. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి? ట్రంప్ ఎంత గొప్పవాడో చెప్పు, ఎందుకు చెప్పు. ఇదంతా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీ అంతటి మీరు చూడాల్సిందేనండి. సో వాచ్ దిస్. Will continue to be. So thanks for coming to the influencer briefing. I look forward to taking your questions. And Deborah, why don't you kick us off? Congratulations on 100 incredible days. And Thank you. over the first 100 days, the majority of policies that we've seen from the Trump administration have been either targeted at foreign affairs, such as bringing the American hostages home or attempting to end the war between Ukraine and Russia, or on long-term goals such as cutting government spending with DOGE. What policies can we expect to see rolled out over the next few months that Americans will directly feel the effects of in order to secure the 2026 midterms for the Republican Party and keep his approval rating historically high? Yeah. The first answer that comes to mind, Deborah, is definitely tax cuts. The president Look at her body language. First of all, how great it is. His approval rating is at the greatest. I mean, that's not what the polls are saying. His approval rating are abysmal. So, akkade objectivity లేదు ఇల్లు టాలని పెడతారు. Well, is that even a question? And look at her body language. She is so fawning with praise for Trump, how great he is. And can you tell me like how much greater he's going to get? ఇంకో విషయం ఏంటంటే, I'm not opposed to having independent media, people like this, influencers, having a presence in the White House. I'm not. But this kind of fawning, useless praise is basically, ఇందాక చెప్పాను చూసారా, వంది మాగతులు. I mean, they don't need these people. Actually, Trump cabinet is doing that for them, and they put it on cameras and show it to the world, right? Like, so one more thing, watch this guy and his body language. Noticed in the first 100 days is that the White House is crawling with kids. You have a young, beautiful baby boy. There are babies everywhere. There's so many young folks on staff who have kids. But the last 4 years under Joe Biden, parents were really stressed and ravaged. They had to take on 2 or 3 extra jobs. Depression rates were up. Suicide rates were up. You're a very high-profile young mother who seems to juggle and balance it all beautifully. What advice do you have to young parents out there who are starting their careers, having kids, building families, and trying to find that balance so desperately? Yeah. Well, it's a great question. And first, to the heart of your premise, it's true. The president has empowered not just me as a young mother in this role, but there are so many new moms and dads on our senior staff in the West Wing, but also across the entire administration. There are working moms and dads who are owing our country public service for President Trump while raising young families. And the president really empowers us to do that. ఏదో కొంటే కామెంట్ చేయాలనుకున్నాను కానీ ఐ థింక్ నేను ఓపెన్ చేసిన లైనే సరిపోతుంది ఇక్కడ. రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ అమెరికా సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 డొనాల్డ్ ట్రంప్ మహారాజు గారు చేస్తున్నారు. బహుపరాక్ బహుపరాక్. వన్ మోర్ ఫనీ బిట్ అండి. He's definitely trolling here. Trump wants to be Pope. As Pope? I'd like to be Pope. That would be my number one choice. No, I don't know. I have no preference. I must say we have a cardinal that happens to be out of a place called New York who's very good. So we'll see what happens. Yes, of course he's joking. Well, no, he's actually trolling. Trolling ki తేడా ఏంటంటే, జోకింగ్ అంటే నిజంగానే నవ్వించడం కోసం చెప్పేది జోక్ లేదు, అది చెప్పి ఇంకొకళ్ళు ఉడుక్కుంటారని చెప్పేది ట్రోలింగ్ అన్నమాట. ఇది లిబరల్స్ ని ఉడికించడం కోసం చెప్పి చేసింది. సో బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సౌత్ కెరోలినా సెనేటర్ లిండ్సే గ్రామ్ ఇది చెప్పాడు, ఇది ఇన్ రెస్పాన్స్ టు ట్రంప్ వాంటింగ్ టు బి పోప్. I was excited to hear that President Trump is open to the idea of being the next pope. This would truly be a dark horse candidate, but I would ask the papal conclave
and the Catholic faithful to keep an open mind about this possibility. The first Pope US President combination has many upsides. Watching for white smoke, Trump, MMXX, VIII. I don't know if he's trying to joke or troll, or maybe he's being serious. It feels to me like he's being serious. మీకు ఇప్పుడు ఒక tiny video చూపెడతాను. It sums up this entire mentality of Trump's cabinet. So this is actually the place where Trump cabinet meeting is happening. So I'm telling you, it's a little gross, but it makes the point very, very, very well. Cheeks, bro. Oh, he's really oh my god. Yo. What the? Oh my. Sorry for that visual today. That was posted with the caption, Trump cabinet entering the cabinet meeting. One last thing, so another gross analogy. నేను డిగ్రీ చదివేటప్పుడు, well, I know ragging is illegal, but నడిచేది. మాకు ఒక వింత క్యాండిడేట్ ఉన్నాడు, మా క్లాస్మేట్. అతగాడు పెద్ద ఎవరిని హింసించేవాడు కాదు, కానీ హీ హ్యాస్ హిజ్ ఓన్ సైకాలజీ. ఏం చేసేవాడు, బట్టలు తీసుకుని మంచం మీద కొడుకునేవాడు. ఒక 5-6 మందిని తీసుకొచ్చి లైన్ కట్టించి వరుసగా ఒక్కొక్కటి చేత తన మగతనాన్ని పొగిడించుకునేవాడు. ఇట్లా మంది మాగతులు లాగానే. నాకు ఎందుకనో ఈ ట్రంప్ క్యాబినెట్ మీటింగ్కి 45 ఏళ్ల క్రితం మా క్లాస్మేట్ ఏదో చేసిన దానికి పెద్ద తేడా కనపడుతుంది.